బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రస్తుతం చాలా ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇప్పుడు 1.5 లక్షగా ఉన్న ఫీజును 2.5 లక్షకు పెంచాలంటున్నాయి యాజమాన్యాలు. ఇలా ఇష్టానుసారంగా పెంచుకుంటూ పోతే 3 ఏళ్ల తర్వాత 5 లక్షలు కావాలంటారని ఇంజనీరింగ్ కాలేజీలపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ ప్రశ్నించింది. ఫీజుల ఖరారుకు సంబంధించిన కీలక సమావేశం మంగళవారం సచివాలయంలో జరిగింది. 3 ఏళ్లకోసారి ఫీజులు పెంచాల్సి ఉండగా ఇప్పటికే కాలేజీలు సమర్పించిన ఆడిటర్ నివేదికల ఆధారంగా ఫీజు నియంత్రణ కమిటీ ఫీజులను సిద్ధం చేస్తుంది. దీనిపై విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణా, సాంకేతికత విద్యా కమిషనర్ శ్రీ దేవసేన, ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు ఆచార్య బాలకృష్ణారెడ్డి ఇతర ఉన్నతాధికారులు సమీక్షించారు. నగర శివార్లలోని కొన్ని కాలేజీలు ప్రతిపాదించిన ఫీజులపై అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 3 ఏళ్లలో ఒక్క సీటుకు 1 లక్ష పెంచాలంటున్నారు. దీనికి ప్రాతిపదికత ఏంటి? ఖర్చులు పెరిగాయని ఆడిటర్ నివేదికలు ఇస్తే ఫీజులు పెంచేయాలని ప్రశ్నించారు. ఇక చాలా కాలేజీల్లో 1500కు పైగా సీట్లున్నాయి. ఈ లెక్కన 1600 సీట్లున్న ఓ కాలేజీ ఇప్పుడు ఏడాదికి 24 కోట్లు వసూలు చేస్తుండగా ఫీజులు పెంచితే 40 కోట్లు వస్తాయని అధికారులు పేర్కొన్నారు. దీంతో విద్యార్థులతో పాటు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించే ప్రభుత్వ ఖజానాపైన తీవ్ర ప్రభావం ఉంటుందని యోగితా రాణా, శ్రీదేవసేన అన్నట్లు తెలిసింది. అయితే కొన్ని ప్రముఖ కాలేజీలు ఏకంగా 2 లక్షల ఫీజులను పెంచాలని ప్రతిపాదించడంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎఫ్ఆర్సీ సిఫార్సులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించలేమని స్పష్టం చేశారు. ప్రస్తుత ఫీజులతో పోలిస్తే 30% మించి పెంచేది లేదన్నారు. ఎఫ్ఆర్సీ ప్రతిపాదిత ఫీజులను సవరించాలని, కొత్త జాబితా సిద్ధమైతే మళ్లీ సమావేశం నిర్వహించి ఖరారు చేస్తామని యోగితా రాణా పేర్కొన్నారు.